నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. భారతీయ అణగారిన వర్గాల పెన్నిది, పరిపాలన దక్షుడు, దళితుల సంక్షేమం హక్కుల కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఓల్డ్ బోయినపల్లి ప్రాంతంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బాబు జగజీవన్ రామ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్డు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన దళితుల కోసం అహర్నిశలు పనిచేశారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరారు. పరిపాలనా దక్షుడిగా ఉప ప్రధాని పదవి నుండి వివిధ ముఖ్యమైన శాఖలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహానీయుడని కొనియాడారు. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేసిన పోరాట యోధులని అన్నారు. 40 సంవత్సరాలు భారత పార్లమెంటేరియన్ గా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మానవతావాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ గౌడ్, కర్రె జంగయ్య, మక్కాల నరసింగరావు, సయ్యద్ ఇజాజ్, మన్నె ఉదయ్ యాదవ్, హరినాథ్, లలిత, బీజేపీ నాయకులు రవిబాబు, బాబు జగజీవన్ రామ్ అసోసియేషన్ సభ్యులు గడ్డం నరసింగరావు, గుండోళ్ల జగదీష్, బుర్రి యాదగిరి, నల్లోల రాజేందర్ కుమార్, శశికళ, రోజా మరియు తదితరులు పాల్గొన్నారు. जय हो जगजीवन मां जाति रत्न मां जगजीवन जय हो जगजीवन मां जाति रत्न मां जगजीवन जనం సేవలో బ్రతికినోడు రా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెను రా మన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు దేశం గుండెల బదిలంగున్నాడు జనజీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసిన అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. ఈరోజు 116వ జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు మా ఎమ్మెల్యే గారు, మిగతా మా బీఆర్ఎస్ నాయకులు, మా బోయినపల్లి అసెంబ్లీ దళిత సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జగజీవన్ రామ్ సాబ్కు జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, బాబు జగజీవన్ రామ్ది ఒక కాంస్య విగ్రహం ఇక్కడ పెట్టాలని. దానికి ఎప్పటి నుంచో మా సోదరులందరూ కూడా మనల్ని అడగడం జరిగింది. మేము కూడా దానికి సానుకూలంగా ఉన్నాము, మా ఎమ్మెల్యే గారు మేము. ఇప్పుడు రోడ్డు వైండింగ్ ఉంది కాబట్టి రోడ్డు వైండింగ్ కింద ఆగింది. రోడ్డు వైండింగ్ కాగానే తక్షణమే ఇక్కడ పెద్ద ఎత్తున కాంస్య విగ్రహం పెట్టించి దానికి అఫీషియల్గా ఎప్పటికీ ఎలా అయితే మనం అంబేద్కర్ జయంతి వర్ధంతి ఎలా చేస్తున్నామో బాబు జగజీవన్ రామ్ అలాగే చేస్తాము. అలాగే దేశానికి ఎంతో సేవలు చేసిన జగజీవన్ రామ్కు ఆయన కళలన్నీ కూడా తప్పకుండా కార్పొరేటర్గా మా ఎమ్మెల్యేగా మేము వాళ్ళ కళలన్నీ కూడా సహకారం చేస్తూ వాళ్ళ కళలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముంగడికి వెళ్తూ ఇంకా వెనుక పడ్డ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా చేసి ఆయన కళను సహకరిస్తామని చెప్పి సభకు పనిచేస్తూ ఆ బాబు జగజీవన్ రామ్ అసోసియేషన్ మా సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా మంచిగా పెద్ద ఎత్తున ఒక 500 మంది భోజనాలు కూడా పెట్టిండ్రు. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడే వెళ్ళారు. కాన్స్టిట్యున్సీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో బాబు జగజీవన్ రామ్ వేడుకలు 116వ జయంతి మన వార్డ్ ఆఫీస్ దగ్గర చేసుకున్నందుకు పండుగ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే పార్టీలకు అతీతంగా స్థానిక కార్పొరేటరే కానీ ఇతర పార్టీల నుంచి బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అందరూ ఏకమై ఈరోజు 116వ జయంతి జరుపుకుంటున్నాం బోయినపల్లిలో. అదేవిధంగా ఏంటంటే రానున్న కాలంలో ఇక్కడ రోడ్ కటింగ్ అయిన తర్వాత బాబు జగజీవన్ రామ్ స్టాచ్యూ స్థాపించాలని మా ఒక కోరిక బాబు జగజీవన్ రామ్ అసోసియేషన్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. జై భీమ్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.